ప్రైజ్ ద లార్డ్ అండి అందరికీ. అయితే దేవుడు ఈ 2024 సంవత్సరంలో ఈ 11 నెలలు ఆయన సజీవమైన రెక్కల చాటున మనల్ని కాపాడినందుకు మనం దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించాల్సిన వారమై ఉన్నాము. అయితే ఈ సంవత్సరం చివరి రోజులో మనం ఉన్నాం కదండి. మిగిలిన ఈ రోజులన్నీ కూడా ఆయన రెక్కల నీడలో మనల్ని కాచి కాపాడాలని యేసయ్యని అడుగుదాము. అయితే ఈ 2024 సంవత్సరంలో మన ఆరోగ్య విషయంలో కానీ, మన పిల్లల విషయంలో కానీ, మన ఆత్మీయ జీవితంలో కానీ దేవుడు ఎన్నో ఆశ్చర్య కార్యాలు చేసినందుకు మనం కృతజ్ఞతాస్తుతులు చెల్లించబద్దులమై ఉన్నాము. ఎందరో 2024 సంవత్సరంలో గతించిన పోయేవారు ఉన్నారు. అయినా కూడా ఈరోజు మనం ఇలా ఉన్నామంటే దానికి కేవలం మన యేసయ్య ఉచితమైన ప్రేమ అండి. మన తండ్రికి మన పట్ల ఉన్న గొప్ప ప్రణాళిక ఉంది కాబట్టి ఆయన ఇంకా మనల్ని సజీవంగా ఆయన రెక్కల చాటున భద్రపరిచాడు. అందుకుగాను మనం యేసయ్యకి ఎంతో వందనాలు చెల్లించాల్సిన వారై ఉన్నాము. నిజమే కదండి. ఎవరు మనల్ని ఇంతలా ప్రేమిస్తారు చెప్పండి? సొంత కట్టుకున్న వారైనా సరే, కన్నవారైనా సరే, మన కడుపును పుట్టిన వారైనా సరే, ఎప్పుడో ఒకప్పుడు వారు మారిపోతారు. ఎంతో బాధ వేదనను మనం మిగులుస్తారు. అయితే ఇక్కడ ఏంటంటే మనం అన్నీ మంచుకున్నప్పుడు దేవుని ఎప్పుడు ఆశ్రయించము. మన సంతోషంలోనే, మనం ఎంజాయ్మెంట్లోనే ఉంటాం. ఎప్పుడైతే మనకి బాధ వేదన కలుగుతుందో అప్పుడే మనము యేసయ్య పాదాల చెంత కోసం అయినా కూడా మన తండ్రి మనల్ని విడువడు. మనం ఎప్పుడు ఆయనను ఆశ్రయించినా కూడా ఆయన మనల్ని ఆదరిస్తాడు, ఓదారుస్తాడు. ఆయన ఉచితమైన ప్రేమ చేత మనల్ని ఎంతో లాలిస్తాడు. నిజంగా ఎంత గొప్ప ప్రేమ అండి ఇది. ఎవరికి ఉంటుంది చెప్పండి మన పట్ల ఇంత గొప్ప ప్రేమ? ఆయన మన కోసం తన ప్రాణాన్ని సహితం అర్పించాడండి. మనం ఇంకా ఇట్లా ఉన్నామంటే దానికి కారణం కేవలం ఆయన కృప. మనం ఎన్నో పాపాలు చేసాం, ఎన్నో తప్పులు చేసాం, ఎన్నో పొరపాట్లు చేసినా కూడా యేసయ్య మనకి ఇంకా అవకాశాన్ని ఇస్తున్నాడు మన బ్రతుకులు మార్చుకోవడానికి. కాబట్టి ఆయనకి మనం ఏమి ఇవ్వగలం చెప్పండి? ఆయన ప్రేమకి మనం ఏమి ఇవ్వలేము. ఒక్కటి మాత్రం చేయగలం, ఆయన యందు భయభక్తులు కలిగి ఆయనకి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మనం ఆయనని ఆరాధిస్తూ ఆయన బిడ్డలుగా జీవిస్తూ ఆయన అంతే సంతోషిస్తాడండి. ఈ 2024 సంవత్సరంలో అసలు ఎంతోమంది గతించిపోయిన వారు ఉన్నారు. ఈ క్షణం మనం ఇలా ఉన్నామంటే దేవునికి మన పట్ల నిజంగా గొప్ప ప్రణాళిక ఉందండి. ఆయన ప్రణాళికలను మనం నెరవేరిస్తే కనుక ఆయన ఎంతో సంతోషిస్తాడు. ఎన్ని శ్రమలు వచ్చినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అపవాది శక్తులు ఎన్ని మన చుట్టుముట్టినా కూడా మన తండ్రి మన పక్షాన ఉండి శ్రమల నుండి, బాధల నుండి మనల్ని దాటింపచేసి సమాధానాన్ని, ఆదరణని తోడుగా మనకి దయచేసినందుకు యేసయ్యకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిద్దామండి. మనము కృతజ్ఞతాస్తుతులు తప్ప మరి ఏది కూడా యేసయ్యకు మనం ఏమి చేయలేమండి. కాబట్టి ఒక చిన్న ప్రార్థన చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినందుకు. మహోన్నతుడా, మహాగణుడా, రాజులకి రాజా, నీకే స్తోత్రం నాయన. సర్వశక్తి మంతుడా, నీకే స్తోత్రం నాయన. నాయన నీకే స్తోత్రం నాయన. నమ్మదగిన దేవుడవి నాయన, ప్రేమ స్వరూపివి నాయన, ఆలోచన కడతవి నాయన, యేసయ్య ఆదరణ కడతవి నాయన. నిజంగా నీది ఎంత గొప్ప ప్రేమ యేసయ్య నాయన. మీ ప్రేమ చేత నాయన మమ్మల్ని ఆదరిస్తున్నందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. ఈ 2024 సంవత్సరంలో నాయన మీ కంటికి రెప్పల మమ్మల్ని కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. మంచి ఆరోగ్యాలు మాకు దయచేసినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. మాకు ఎన్ని శ్రమలు, ఇబ్బందులు, ఇరుకులు ఉన్నా కూడా నాయన మీరు సమాధానం దయచేశారు ప్రభువా యేసయ్య. ఆదరణ దయచేశారు ప్రభువా యేసయ్య. ఆదుకున్నారు నాయన యేసయ్య. శ్రమల నుండి మమ్మల్ని బయటకు వేశారు ప్రభువా యేసయ్య. శ్రమల నుండి దాటింప చేశారు ప్రభువా యేసయ్య. శ్రమలు తట్టుకునే శక్తి మాకు దయచేశారు ప్రభువా. ఎక్కడ కూడా మేము కృంగిపోకుండా మీరు మాకు తోడై ఉండి నాయన యేసయ్య మీ బాటలో మమ్మల్ని నడిపించినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఈ సంవత్సరం అంతా కూడా కాచి కాపాడినందుకు మీకు స్తోత్రం నాయన యేసయ్య. నాయన ఈ సంవత్సరం చివరి రోజుల్లో మేము ఉన్నాం నాయన యేసయ్య. ఇంకా ఈ 2-3 రోజుల నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టకపోతుండగా నాయన యేసయ్య ఈ రోజులన్నీ కూడా నాయన మీరు మమ్మల్ని ఆదరించండి, బలపరచండి నాయన. క్షేమంగా నాయన నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే విధంగా మీరు మాకు తోడండి. ఎక్కడ కూడా నాయన యేసయ్య ఈ రోజుల్లో మేము ఇంకా పడిపోకుండా నాయన చివరి రోజుల నాయన యేసయ్య మేము బహుబలంగా మిమ్మల్ని ప్రార్థించి నాయన యేసయ్య సంవత్సరం అంతా కాచి కాపాడినందుకు నాయన కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాయన, మిమ్మల్ని ఆరాధిస్తున్నాయన, ప్రార్థిస్తున్నాయన. మీకు మహిమ ఘనత చెల్లిస్తూ ప్రభా నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే విధంగా నాయన మీరు మమ్మల్ని నాయన బలపరచండి ప్రభు యేసయ్యని. నాయన మేము యేసయ్య వచ్చిన శ్రమలను బట్టి కానీ, బాధ వేదనను బట్టి ఎక్కడ కృంగిపోకుండా నాయన యేసయ్య మాకు వచ్చిన శ్రమలు నాయన యేసయ్య మీరు గొప్ప ఆశ్చర్యకారాలు మా జీవితంలో చేస్తున్నారని మేము నమ్మి నాయన నూతన సంవత్సరంలోకి అడుగు పెట్టే విధంగా మీరు మాకు తోడై ఉండమని నాయన యేసయ్య. కేవలం మహిమ ఘనత ప్రభావాలు అన్నీ మీకే చెల్లిస్తున్నాయన. ఈ చిన్ని ప్రార్థన మీ పాదాల సన్నిధికి చేర్చుకోమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొని పొంది ఉన్నాం తండ్రి. ఆమేన్.